కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి 19 రోజులు కావస్తున్నా ఇంకా వారి జాడ తెలియలేదు. ఎక్కడున్నారో ఏమయ్యారోనని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను వైఎస్ఆర్సీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, చింతా అనురాధ పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులు, దుస్తులను అందజేశారు. ప్రభుత్వం కేవలం 300 నాటికల్ మైళ్ల దూరంలోనే కాకుండా ఇంకా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవడమే కాకుండా బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. కోనసీమ జిల్లా ఓడలరేవు ప్రాంతం నుంచి ఎవరైతే సుమారు 7 మంది ఎవరైతే మత్స్యకారులు డీప్ సీలోకి ఫిషింగ్కి వెళ్ళి ఈరోజు కూడా వెనక్కి తిరిగి రాలేదు. సుమారు 20 రోజులు గడుస్తూ ఉంది. వారి దగ్గర సుమారు 15 రోజులకు సరిపడినటువంటి ఫుడ్ ఉందనేటువంటి విషయాలు వారు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా మేము సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి మాటలు చెబుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ మీరు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిధి పెంచాలని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు అన్నీ కూడా అడుగుతున్నారు. కేవలం 300 నాటికల్ మైల్స్ అని ఏదో చెప్తున్నారు. అంతకంటే పెంచి ముందుకు వెళ్తే తప్పనిసరిగా మా బంధువులు మాకున్నటువంటి మత్స్యకారులంతా కూడా రికవర్ అవుతారు అనేటువంటి ఆలోచనతో కుటుంబాలు ఉన్నాయి కనుక తక్షణమే సర్చింగ్ ఏరియాని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.